హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కపాల రాక్షసి రెండవ భాగం కథ విందాం. కాలచక్రం గిర్రున తిరిగింది. సత్యవర్మ సకల విద్యా పారంగతుడు అయ్యాడు. గురువుగారి అయిన శాంతన మహర్షి అంటే ఎంతో భక్తి ప్రవృత్తులు ఉన్నాయి. సత్యవర్మను చూడగానే చాలా గంభీరంగా ముద్దుగా ఉన్నాడు. మంత్రి విశ్వకేతు పులి చెప్పిన విషయం విని హతాశుడైపోయాడు. మాంత్రికుడు ఎలాగైనా రాకుమారుడిని మట్టుపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మాంత్రికుడు ఒక యువతి రూపంలో రాకుమారుడి వద్దకు రావాలని ప్రయత్నించాడు. ఆ విషయం పులికి తెలిసిపోయింది. వెనువెంటనే మంత్రి విశ్వకేతుకు తెలియజేసింది. మహామాంత్రికుడు ఒక యువతి వేషంలో రాకుమారుడు సత్యవర్మ వద్దకు వస్తున్నాడు, జాగ్రత్త అని చెప్పింది. దాంతో మంత్రి విశ్వకేతుకు హడలు పుట్టింది. ఆనాడు అంతా విశ్వకేతు రాకుమారుని అనుసరిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఏ ఉద్యానవనంలోనో కలుసుకొని యువతిలా వస్తే యువకుడైనా ఎవరు మాత్రం ఊరికే ఉండగలరు? మాటలు కలుస్తాయి. అలా అలా మాటల్లో పెట్టి మాయ చేసి ఆ మాంత్రికుడు ఎత్తుకుపోవటమో లేదా చంపటమో చేస్తే రాజ్యానికి ఎంత అప్రతిష్ట అనుకున్నాడు. తలుచుకుంటేనే మహామంత్రికి దిగులు, భయం పుడుతున్నాయి. అలాంటిది అది జరిగితే ఇంకా ఆగలేని పరిస్థితి. రాకుమారుడు సత్యవర్మ కులాసాగా ఉద్యానవనంలోకి వెళ్ళి చల్లగా వస్తున్న గాలికి వింత ప్రకృతిని తిలకిస్తున్నాడు. అదే తను ఇక ముందు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే చదువు పూర్తి అయింది. విదేశ పర్యటన చేద్దామా, వివాహం చేసుకుని రాజ్యపాలన చేద్దామా అని ఆలోచిస్తున్నాడు. సత్యవర్మ ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ ఒక యువతి ఆ ఉద్యానవనంలోకి వచ్చింది. ఆ యువతి చాలా అందంగా ఉంది. అటువంటి అందగత్తెను సత్యవర్మ ఇంతవరకు చూడలేదు. ఆ యువతి సరాసరి రాకుమారుడి వద్దకు వచ్చింది. రాకుమారుడు కొంచెం భయపడ్డాడు. ఎందుచేతంటే అటువంటి యువతిని దగ్గరగా చూడటం ఇదే మొదటిసారి. కొంచెం కంగారు పడ్డాడు కూడా. రాకుమారా, నాకు సహాయం చేసి పెట్టాలి అంది ఆ యువతి. నిజంగా సత్యవర్మ అటువంటి అవకాశం వస్తుందని ఆశించలేదు. ఏమిటది అని పైకి ఊరికే గంభీరంగా అన్నాడు సత్యవర్మ. మాది కౌసంబీ నగరం. అనుకోకుండా ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఒంటరిగా వెళ్ళాలంటే భయం వేస్తున్నది. పైగా మార్గమధ్యంలో దోపిడీలు, అరాచకాలు జరుగుతున్నాయని విన్నాను. అందుకే భయం వేస్తున్నది అని చెప్పింది ఆ యువతి. అలా అనగానే సత్యవర్మ మనసు కొంచెం కరిగింది. వెనువంటనే సరే అన్నాడు. ఎందుకంటే ఆ సమయంలో ఎవరైనా సహాయపడక తప్పదేమో అనిపించింది. కనుక సత్యవర్మ కూడా సరేననక తప్పలేదు. ఆ విధంగా సత్యవర్మ ఆ యువతి కలుసుకున్నారు. ఆ యువతి రాకుమారుణ్ణి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవాలన్నదే తన ప్రయత్నం. సత్యవర్మ ఆ యువతి ఉద్యానవనంలో నుంచి బయటికి వచ్చారు. సత్యవర్మ అశ్వశాలలోకి వెళ్ళి తన అశ్వాన్ని తెచ్చుకున్నాడు. బయటకు తీసుకువచ్చి తాను కూర్చొని ఆ యువతిని కూడా కూర్చోమన్నట్లు చెయ్యి అందించాడు. అంతే, మరుక్షణంలో మెరుపు వేగంతో పులి వచ్చి సత్యవర్మ అందుకోబోతున్న చేతుల మధ్య ఉన్న ఆ యువతి మధ్యకు వచ్చి పడింది. సత్యవర్మ ఈ హఠాత్ పరిమాణానికి ఆశ్చర్యం చెందాడు. ఎందుకంటే పులి సంగతి తనకు తెలుసు. పులి మహామంత్రి విశ్వకేతు గారి పెంపుడు పులి కనుక దాన్ని ఆపటం ఏమంత కష్టమైన పని కాదు అనుకొని పులిని ఆదలించాడు సత్యవర్మ. అది సత్యవర్మ మాటలను ఖాతరు చేయలేదు. కత్తికి పని చెబుదామనుకున్నాడు సత్యవర్మ. చూస్తుండగానే ఆ యువతికి పులికి భయంకరంగా పోరాటం జరుగుతున్నది. ఆ దృశ్యాన్ని చూస్తున్న సత్యవర్మకు కోపం అధికం కాసాగింది. కళ్ళు ఎర్ర చేశాడు. అయినా పులి వినేలా కనబడటం లేదు. ఇంతలో ఏమైందో చూద్దామని మహామంత్రి విశ్వకేతు అటుగా వచ్చాడు. మంత్రివర్య, ఏమిటి ఈ అఘాయిత్యం? ఎవరో యువతి దారి తప్పి మన రాజ్యం చేరుకుంది. తన తప్పు తెలుసుకుని మన సహాయాన్ని ఆర్థించింది. నేను తీసుకువెళ్తానని మాట ఇచ్చాను. ఇంతలో ఈ అవాంతరం. ఇక నుంచి ఈ పులిని ఇక్కడికి రానీయకండి. ఇటువంటి విషయాల్లో ఇతరుల జోక్యం ఉండకూడదు
అని చెప్పాడు సత్యవర్మ. ఏ ఆగు అన్నాడు మహామంత్రి విశ్వకేతు. రాకుమారా, ఈమె యువతి కాదు, నిన్ను బలికొనటానికి ప్రయత్నిస్తున్న రాక్షసుడు. మంత్రతంత్రాలు వాడి సొత్తు. కావాలంటే మీరే పరీక్షించుకోండి. మీ మాటల్ని నేను వింటూనే ఉన్నాను. అంతే, మీ విషయాన్ని నేను జోక్యం కల్పించుకోను. ఎప్పుడైనా ఎక్కడైనా మీకు సాయమే చేస్తాను తప్ప మీకు అపకారం తలపెట్టను అంది పులి. నాకు ఎదురు చెబుతావా? కత్తిని ఎత్తబోయాడు. ఇంతలో మహామంత్రి వచ్చి ఎత్తిన కత్తిని పట్టుకున్నాడు. రాకుమారా, ఈ మాయావి ఎవరో కాదు, మహామాంత్రికుడు అని చెప్పగానే ఆ యువతి ఉన్న ప్రదేశంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. వెనువెంటనే యువతి మాయమైపోయింది. ఆ యువతి మాయమైన ప్రదేశంలో ఒక భయంకరమైన మాంత్రికుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ వింతను చూసి సత్యవర్మకు నోటమాట రాలేదు. చాలామంది మనుషుల కంటే ఈ పులి ఎంతో నయం అనుకున్నాడు. తర్వాత మాంత్రికుడు మాయమైపోయాడు. మరుక్షణమే సత్యవర్మ పులిని తాకుతూ మెడను నిమిరాడు. మహామంత్రి విశ్వకేతు ప్రేమగా నిమిరాడు పులిని పట్టుకొని. అది మరెంతో ప్రేమతో తోకను ఆడించింది. అందరూ కలిసి లోనికి వెళ్ళిపోయారు. కానీ ఆ తరువాత మాంత్రికుడి విషయం కానీ పులి విషయం కానీ ఎవరూ ఎవరితోనూ మాట్లాడలేదు. అలా మాట్లాడకుండా ఉండటం ఒక విధంగా మంచిదే అయింది. లేకపోతే దాని విషయం తెలిసిపోయేది. నీకు ఎలా తెలిసింది అని అడగటమో, ఒకవేళ మంత్రి చెబితే తల పగిలి చనిపోవటం ఇవన్నీ జరిగి ఉండేవి. కనుక అటువంటి ప్రసక్తి ఏమీ రాలేదు. కనుక ఇంచుమించు అందరూ బ్రతికి బయటపడినట్లే. మంత్రి కూడా ఆ విషయాన్ని మళ్ళీ కదపలేదు. పులి మంత్రి వద్దే ఉంది. అనుకోని ఈ అవాంతరానికి మహామంత్రి విశ్వకేతు అచ్చెరువు చెందాడు. అయినా రాజకుమారుణ్ణి కాపాడగలిగాననే తృప్తి మిగిలింది. సకల విద్యా పారంగతుడైన సత్యవర్మకు తన రాజ్యంలోనే ఉండటం ఏమీ బాగుండలేదు. ఎక్కడికైనా దేశాటన చేసి రావాలని అనుకుంటూ ఉన్నాడు సత్యవర్మ. మహామంత్రికి సత్యవర్మకు ఈ పులి పోరాటంలో కొంచెం సన్నిహితం ఏర్పడింది. అందువల్ల ఎక్కువగా మంత్రితోనే మాట్లాడుతూ ఉన్నాడు సత్యవర్మ. తెల్లవారింది. ఆ నగరమంతా మేల్కొన్నది. సత్రంలోని బాటసారులందరూ లేచి ఎవరి దారిన వారు ఏదో పనులున్నట్టు గబగబా వెళ్ళిపోయారు. ఆ సత్రంలో దిగిన వారందరూ అంతే. రాత్రి సమయాల్లో మాత్రమే అక్కడ విడిది చేస్తారు. ఉదయం లేవగానే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. తెల్లవారగానే కల్పవల్లి, బుడతరాజు నిద్ర లేచారు. బుడతరాజు కల్పవల్లిని అడిగాడు. రాకుమారి, రాత్రి మనం పడుకున్నాక బాటసారులు కౌసంబీ నగర మహారాజు గురించి ఏదో చెప్పారు. నీకు వివరంగా తెలిసిందా అని అడిగాడు బుడతరాజు. బుడతరాజా, నేను వినాలనే అనుకున్నాను, కానీ ఇంతలో నిద్ర పట్టేసింది అంది కల్పవల్లి. నేను విన్నాను, కానీ వివరంగా ఏదీ తెలియలేదు అన్నాడు. ఇద్దరూ కలిసి గుర్రం మీద కౌసంబీ నగరం చేరుకున్నారు. అక్కడ ఒక పేదరాశి పెద్దమ్మ ఇంట్లో బస చేశారు. రాత్రయ్యాక భోజనాలు ముగించుకొని ఆరు బయట పక్కలు వేసుకుని పడుకున్నారు. పెద్దమ్మ కూడా తన పని ముగించుకొని కల్పవల్లి బుడతరాజు పక్కనే పక్క వేసుకుని పడుకుంది. పెద్దమ్మ, ఈ నగర విశేషాలేమిటి అడిగింది కల్పవల్లి. బుడతరాజు కూడా వినాలని శ్రద్ధగా చెవులు రిక్కించి వింటున్నాడు. పేదరాశి పెద్దమ్మ చెప్పడం మొదలుపెట్టింది. ఈ నగర మహారాజు ధనపాలుడు, స్వతహాగా గుడ్డివాడు. అందువల్ల తన మంత్రిని ఎప్పుడూ తన చెప్పు చేతుల్లో ఉంచుకునేవాడు. ఎవరైనా వస్తే ఫలానా వారు వచ్చారు అని చెప్పగానే తగు రీతిన సత్కరించేవాడు మహారాజు ధనపాలుడు. ఎంతగా మంత్రి సహకరిస్తున్నా తన గుడ్డితనం భరించలేకపోతున్నాడు మహారాజు. ఎందరో వైద్యులు మందులు వాడి చూశారు, ప్రయోజనం లేకపోయింది. ఇదే నగరానికి ఒక యోగి వచ్చాడని తెలుసుకున్న మహారాజు మంత్రి ద్వారా యోగిని పిలిపించుకొని దీనికి విరుగుడు చెప్పమని ప్రాధేయపడ్డాడు. ఆ యోగి కనులు మూసుకొని ఏదో ధ్యానించాడు. వెనువెంటనే కనులు తెరిచి, మహారాజా, ఒక మాంత్రికుడు దీర్ఘ తపస్సులో ఉన్నాడు. అతడు మాతకు 100 మంది కపాలాల్ని బలి ముందు పెట్టాలి. అందులో కపాల రాక్షసు యొక్క కపాలం కూడా ఉండి తీరాలి. అప్పుడు ఆ మాంత్రికుడికి సర్వశక్తులు తన వశం అవుతాయి.
ఆ మాంత్రికుడు చంపబోయే కపాల రాక్షసు ఎదురు తిరిగి ఆ మాంత్రికుణ్ణి చంపి అక్కడున్న కపాలాల్లో ఒక కపాలాన్ని మీకు తాకిస్తే మీ కళ్ళు తిరిగి వస్తాయి. ఒకవేళ కపాల రాక్షసి మాంత్రికుడి చేతిలో చనిపోతే ఇక మీకు జీవితాంతం కళ్ళే రావు అని చెప్పాడు ఆ యోగి. పాపం మహారాజు అలానే ఉండిపోయాడు. ఇదమ్మా ఈ నగర విశేషం అంది పెద్దమ్మ. అసలు మహారాజు గారికి కళ్ళెలా పోయాయి అని అడిగింది కల్పవల్లి. ఒక రోజున మహారాజు తన శయన మందిరంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు రాజ్యపాలనా విధానం గురించి ఆలోచిస్తూ ఉండగా అనుకోకుండా హఠాత్తుగా ఒక పెద్ద మెరుపు మెరిసినందువల్ల ధనపాలుడికి కళ్ళు పోయాయి అంది పెద్దమ్మ. ఆ మాంత్రికుడు ఎక్కడ ఉంటాడు అని అడిగింది కల్పవల్లి. ఇక్కడికి చాలా దూరంలో ఒక దెయ్యాల దిబ్బ ఒకటుంది. దానికి సమీపాన గల ఒక సరస్సును ఆనుకొని ఒక పెద్ద భవనం ఉంది. అక్కడకు ఎవరూ రారు. అక్కడ మాంత్రికుడు తన స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఇప్పటికీ 40-50 మందిని చంపి కపాలాల్ని భద్రంగా ఉంచాడని జనం చెప్పుకుంటూ ఉంటారు. అసలు విషయం ఎవరికీ తెలియదు అంది పెద్దమ్మ. దాంతో కల్పవల్లికి ఒక అనుమానం వచ్చింది. పెద్దమ్మ, నాదొక చిన్న సందేహం అంది కల్పవల్లి. చెప్పమ్మా, పర్వాలేదు అంది పేదరాశి పెద్దమ్మ. పెద్దమ్మ, మాంత్రికుడి దగ్గర నుంచి ఆ కపాలాన్ని యువతే తీసుకురావాలా, లేక ఎవరైనా యువకుడు కూడా తీసుకురావచ్చునా అని అడిగింది కల్పవల్లి. లేదు, యువతే తీసుకురావాలి అంది పెద్దమ్మ. జరుగుతున్న సంభాషణంతా వింటున్నాడు బుడతరాజు. తను ఏమీ మాట్లాడటం లేదు. కల్పవల్లి ఎందుకు అలా అడిగిందో అర్థం చేసుకుంది పెద్దమ్మ. కానీ అది వీలు పడని సమస్య. అందువల్ల కుదరదని బాహాటంగా చెప్పింది కల్పవల్లికి. అయినా కల్పవల్లి శక్తి వంచన లేకుండా ప్రయత్నించాలనే తన ప్రయత్నం. అక్కడ పని పూర్తి చేసుకుని గుర్రం మీద బయలుదేరారు. బుడతరాజు, మనం ఆ మాంత్రికుణ్ణి చంపగలమంటావా అని అడిగింది కల్పవల్లి బుడతరాజుని. అదెంత పని, నాకొదిలితే నేను చూసుకుంటాను అన్నాడు బుడతరాజు ఎగిరి గంతేస్తూ. అయితే ముందు మనం రాజుగారిని కలుసుకుందాం. ఆ తరువాత మాంత్రికుడి విషయం చూద్దాం. ఏమంటారు బుడతగారు అంది కల్పవల్లి. తమరి ఇష్టమే మా అంగీకారం అన్నాడు బుడతరాజు. ఇద్దరూ కలిసి మహారాజు ధనపాలుడి దర్శనార్థం వెళ్లారు. బయట ద్వారపాలకులు ఆటకాయించారు. విషయం వివరించినా ఎవరూ పట్టించుకోలేదు. వెనువెంటనే కల్పవల్లికి చిన్న ఆలోచన వచ్చింది. దాన్ని ఆసరాగా తీసుకొని, మహారాజు ధనపాలుడి గారి కళ్ళు నయం చేయటానికి నేను నేపాల దేశం నుంచి బుడత వైద్యుల వారిని తీసుకువచ్చాను. ఈ విషయం మహారాజుల వారికి తెలియచేయండి అంది కల్పవల్లి ద్వారపాలకుడితో. అయినా మొదట వాళ్ళు అంగీకరించలేదు. చాలాసేపు బ్రతిమాలిన తర్వాత చాలా కష్టం మీద రాజుగారికి తెలియచేయటానికి అంగీకరించారు. ద్వారపాలకులలో ఒకరు వెళ్ళి మహారాజు ధనపాలునికి ఈ విషయం వివరించారు. వారు వెంటనే లోనికి పంపమని ఉత్తర్వు జారీ చేశారు. ద్వారపాలకులు బయటికి వచ్చి మహారాజుగారు వేయించేయమన్నారు అని చెప్పారు. ఆ మాట విన్న వెంటనే బుడతరాజు ఎగిరి గంతేశాడు. కల్పవల్లి అడుగు వేసి లోనికి చొరబడింది. లోనికి వెళ్ళిన కల్పవల్లి బుడతరాజుకు మహారాజు ధనపాలుని శయన మందిరానికి ఎటు వెళ్లాలో సూచనలు ఇచ్చారు ద్వారపాలకులు. ఎక్కడా ఆగకుండా సరాసరి ఆ సూచనల ప్రకారం వెళ్ళి మహారాజు గారి శయన మందిరం ముందు ఆగారు. వెనువెంటనే మహారాజు గారు దర్శనమివ్వరు. అందువల్ల వారు వచ్చినట్లు భటుల ద్వారా తెలుసుకొని లోపలికి రమ్మన్నారు మహారాజు గారు. ఇద్దరూ భయపడుతూనే లోపలికి అడుగుపెట్టారు. మహారాజు గారు వాళ్ళు వచ్చిన అలికిడిని గ్రహించి, తమరు వచ్చిన కార్యం సెలవీయండి అని అడిగారు. మహారాజా, మేము తమ దర్శనార్థమై వచ్చాము. మేము ఈ నగరంలో ఉన్న ఒక పేదరాశి పెద్దమ్మ ద్వారా విషయాలన్నీ సేకరించాము. మేము ఆ రాక్షసుణ్ణి వధించి ఆ కపాలాన్ని తెచ్చి మీ కళ్లకు తాకించి మీకు మామూలు చూపు ప్రసాదించే అవకాశం కల్పిస్తాము. అందుకు మీ ఆశీర్వాదం కావాలి అంది కల్పవల్లి. శుభస్య శీఘ్రం, తప్పకుండా వెళ్ళిరండి అని ఆశీర్వాదం చేశాడు ధనపాల మహారాజు. వాళ్ళు ఎలా ఉన్నారో కూడా చూడలేదు. అయినా వారి మాటల్లో కార్యదీక్ష పట్టుదల కనిపిస్తున్నాయి.
అందుకు మహారాజు ఎంతో ఆనందపడ్డాడు. అందుకే వెనువెంటనే ఆశీర్వదించాడు. అమ్మాయి, నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావా? వెంట ఎవరైనా తోడు ఉన్నారా అని అడిగాడు మహారాజు. ఇంతలో బుడతరాజు వెళ్ళి మహారాజు గారి మోకాల మీద కూర్చున్నాడు. ఏదో అలికిడి అయి మహారాజు తన మోకాల్ని తడిమి చూసుకున్నాడు. మహారాజు గారి చేతికి 3 అడుగుల మనిషి తగిలాడు. ఇతను మనిషా అని అడిగాడు మహారాజు. మహారాజా, మాటలు కొంచెం మర్యాదగా రానివ్వండి. నేను మా రాజ్యానికి మకుటం లేని మహారాజును. ఎందరో వీరుల్ని జయించాను. ఎన్నో రాజ్యాల్ని నా హస్తగతం చేసుకున్నాను. నేను అనుకోకుండా ఈ రాకుమారి హస్తగతం అయ్యాను. కనుక నన్ను చులకనగా మాట్లాడకండి అన్నాడు బుడిత మహారాజు. మహారాజు గారికి ఈ మాటల్లో ఎంతో గాంభీర్యం, నిర్లక్ష్యత, అహంభావం ఉన్నా ఆ మాటలు చాలా ముద్దుగా ఉన్నాయని ఎంతో ఇదిగా మెచ్చుకొని నవ్వుకున్నారు మహారాజు గారు. ఎందుకంటే బుడతరాజును చేతితో పట్టుకోగానే అతడు మనిషి అని అర్థమైంది. ఎంతో ముచ్చటపడ్డాడు ధనపాల మహారాజు గారు. నేను ఈ బుడతరాజు మాంత్రికుడి వద్దకు వెళుతున్నాము. వాడిని ఖండఖండాలుగా ఖండించి ఆ కపాలాన్ని తీసుకొస్తాము అంది కల్పవల్లి వీరావేశంతో. అమ్మా, నీ పేరేమిటి అని అడిగారు మహారాజు ముచ్చటగా. కల్పవల్లి. నేను సింహపురి మహారాజు విజయసింహుల వారి ఏకైక పుత్రికను అంది కల్పవల్లి. బుడతరాజు వీరత్వాన్ని, కల్పవల్లి సాహసాన్ని చూసి ఎంతో ముచ్చటపడ్డాడు ధనపాల మహారాజు. వెళ్ళిరండమ్మా, మీకు విజయం చేకూరుతుంది. మీరు విజయంతో తిరిగి వస్తారని నాకు బాగా నమ్మకంగా ఉంది అన్నాడు మహారాజు ధనపాలుడు. ఎందుకని అలా అనగగలుగుతున్నారు అంది కల్పవల్లి. కార్యదీక్ష, పట్టుదల ఈ 2 విజయానికి సోపానాలు. ధైర్యంగా ముందుకు సాగండి. విజయమో వీరస్వర్గమో అలంకరించండి. శుభస్యం అని ఎంతగానో పొగిడాడు మహారాజు గారు. ఆయన అలా పొగుడుతూ ఉంటే కల్పవల్లికి, బుడతరాజు గారికి ఆనందానికి అవధులు లేవు. ఇద్దరూ మహారాజు ధనపాలుడి వద్ద సెలవు తీసుకొని ద్వారపాలకుల సహాయ సహకారాలతో బయట ద్వారం వద్దకు వచ్చారు. అలా వచ్చిన వారు అశ్వారూఢులై శరవేగంతో బయలుదేరారు. కోసల రాజ్యంలో గొప్ప పోటీ ప్రదర్శనం ఒకటి ఏర్పాటు చేశారు. అది ఎలాగంటే కుస్తీ పోటీలు జరుగుతున్నాయి. ఆ పోటీలో ఎవరైనా పాల్గొనవచ్చు. కుస్తీ పోటీలో ఎదురుగా ఒక భయంకరమైన వస్తాదు పోటీ చేస్తున్నట్లున్నాడు. గెలుపొందిన వారికి 10,000 వరహాల బహుమతి అని రాజ్యమంతా దండోరా వేయించారు. అది విన్న అందరూ వస్తాదనగానే పెదవి విరిచారు. అలా అలా పాకి యువరాజైన సత్యవర్మకు ఈ వార్త సోకింది. కండలు చూసుకున్నాడు. పోటీ చేయటానికి సిద్ధపడబోతున్నాడు. నగరమంతా వస్తాదు పోటీ గురించే గగ్గోలుగా ఉంది. ఎవరి నోట విన్నా పోటీ గురించే. మరో వార్త గురించి ఆ నగరంలో లేదు. అటువంటి పరిస్థితుల్లో సత్యవర్మ పోటీ చేయటానికి ముందుకు వస్తున్నాడు. ఇంతలో పార్వతీ పరమేశ్వర్లతో సృష్టించబడ్డ పులి మహామంత్రి గారికి హెచ్చరిక చేసింది. అమాత్య, ఆ వస్తాదు ఎవరో కాదు, కాబోయే కపాల మాంత్రికుడు అంది పులి. మరి పోటీ చేయాలని రాకుమారుడు తులతూగుతున్నాడు, ఎలాగా అన్నాడు మహామంత్రి విశ్వకేతు. పోటీ బాగా మంచి రసపట్టులో ఉండగా నేను వెళ్ళి ఆ రణరంగ భూమిని రసభాస చేసేస్తాను. పోటీ జరగకుండా ప్రజలందరినీ అల్లకల్లోలం చేసేస్తాను. దాంతో ప్రజలంతా చెల్లా చెదురైపోతారు. వెనువెంటనే పోటీ ఆగిపోతుంది. అప్పుడు మన యువరాజుని మనం కాపాడుకోగలుగుతాము అని చెప్పింది పులి. అది ఒక విధంగా బాగానే ఉంది అనిపించింది మహామంత్రుల వారికి. సరే, అలాగే కాని అని చెప్పాడు పులికి మహామంత్రి. కుస్తీ పోటీకి సర్వసన్నాహాలు జరుగుతున్నాయి. తమ కుమారుడు పోటీ చేస్తున్నారని తెలిసి మహారాజు, మహారాణి ఎంతో ఉత్సాహపడ్డారు. పోటీ జరుగుతున్న స్థలానికి అందరూ హాజరయ్యారు. పోటీ ప్రారంభమైంది. వస్తాదు చాలా గంభీరంగా ఉన్నాడు. అయినా వస్తాదును చూసి సత్యవర్మ భయపడలేదు. వస్తాదు తొడ చరిచాడు. వెనువంటనే సత్యవర్మ కూడా తొడను చరిచాడు. కపాల రాక్షసి 2వ భాగం సమాప్తం. రేపు 3వ భాగం విందాం. ఫ్రెండ్స్,
నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.